మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో వంట మనిషిగా నూర్ పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులతో నూర్ సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఇప్పటికే నూర్ నివాసంలో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని సోషల్ మీడియా అకౌంట్స్ పై ఫోకస్ పెంచారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జానుతున్నారు. రవివర్మ, గతంలో ఉగ్రమూలాలు ఉగ్ర కదలికలు అంటే హైదరాబాద్తో ముడిపడి ఉన్నాయి ఇలా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఇంకా మూలాలకి కూడా వాళ్ళు వ్యాప్తి చెందుతున్నారు. రీసెంట్గా విజయనగరం, శ్రీకాకుళం చూస్తున్నాం, ఇప్పుడు ధర్మవరం. ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రస్తుతం నూర్కి సంబంధించి ఏం చెప్తున్నారు ఇంకా అధికారులు? సతీష్, మొన్న మనం పాకిస్తాన్ యొక్క కూడా పాకిస్తాన్కి చెందినటువంటి అనుచరులు పాకిస్తాన్ దేశంతో సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల కదలికలపై దేశం ఇప్పుడు డ్యాకన్ను వేసింది. ముఖ్యంగా అంటే ధర్మవరంలో నూర్ అహ్మద్ అనే వ్యక్తి గత 3-4 నెలలుగా పాకిస్తాన్ చెందినటువంటి వారితో వాట్సాప్ చాటింగ్ చేయడము, వాట్సాప్ కాల్ చేయడము, షేర్ చేయడం, లైక్ చేయడం ఇలాంటివి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులతో ఇతనికి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుమానం చేసినటువంటి ఆ పోలీసు యంత్రాంగం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళ ఎన్ఐఏ అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఇతని కదలికల మీద గత 6 నెలలుగా ఇతను నూర్ అహ్మద్ కదలికల మీద పోలీసులు నిఘా ఉంచారు. అతని వ్యవహార శైలి ఏంటి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఏంటి, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు ఏమనే విధానం అనే వాటి మీద పూర్తి స్థాయి క్షుణ్ణంగా ఎన్ఐఏ అధికారులు నిఘా ఉంచారు. ఆ నిఘా ఉంచిన నేపథ్యంలోనే ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్టు కూడా కొన్ని ఆధారాలు లభ్యమైనాయి. ఆ ఆధారాలను బేస్ చేసుకునే వాళ్ళ నూర్ అహ్మద్ను 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని పూర్తిగా రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 6 గంటలకి అతని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని పరికరాలను తీసుకున్నారు. అలాగే 16 సిమ్ కార్డులు, ఒక వ్యక్తి 1 లేదా 2 సిమ్ కార్డులు మెయింటైన్ చేస్తాడు. అయితే ఉగ్రవాదులతో సత్సంబంధం ఉన్న కారణంగానే దాదాపు 16 సిమ్ కార్డులు యూజ్ చేశాడని చెప్పేసి ఎన్ఐఏ పోలీసులు అయితే నిర్ధారించారు. ఆ మేరకు అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని పరికరాలు అంటే పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉన్నట్టుగా, పాకిస్తాన్ ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు ఇంట్లో లభ్యమైనాయి. వాటితో పాటు 16 సిమ్ కార్డులు కూడా స్వాధీనం చేసుకుని అతని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. అయితే ఇతను నూర్ అహ్మద్ అనే వ్యక్తి ధర్మవరం కోటలో నివాసం ఉంటూ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి హోటల్లో, సల్మాన్ ఖాన్ చెందిన హోటల్లో టీ కొట్టు మాస్టర్గా పనిచేస్తున్నాడు. మాస్టర్గా పనిచేయడమే కాకుండా ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహించేలా, ఉగ్రవాదులతో సత్సంబంధాలు కలిగి వాళ్ళ యాటిట్యూడ్ను, వాళ్ళ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. వీటన్నిటిని పసిగట్టినటువంటి ఎన్ఐఏ పోలీసులు ఇంటెలిజెన్స్ రూపంలో 2 రోజుల క్రితం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించి ఇవాళ ఇంటికి తీసుకొచ్చారు. ధర్మవరం కోటలోని తన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్నటువంటి పరికరాలు, అలాగే సిమ్ కార్డులు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకుని మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇతనితో పాటు ఇంకా ఎవరున్నారు ఏంటి, ఇతని యొక్క యాటిట్యూడ్ ఏంటి, ఇతనితో పాటు ఇంకా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనే కోణంలో కూడా ఉగ్రవాదులు పూర్తిగా లోతుగా విచారణ అయితే సాగిస్తున్నారు. గత 3 నెలల క్రితం భార్యను కూడా వదిలేశాడు. భార్యతో గొడవపడి ఈ నూర్ అహ్మద్ భార్యతో గొడవపడి వదిలేసి ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఒంటరిగా నివాసం ఉండడమే కాకుండా ఇలాంటి ఉగ్రవాద కార్యక్రమాలను ప్రోత్సహించేలా వాటితో చాటింగ్ చేయడము, వాటితో ఫోన్ మాట్లాడడం, వాట్సాప్ కాల్ చేయడము, వాట్సాప్లో చాటింగ్ చేయడం ఇలాంటి షేర్ చేస్తూ ఉండడాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు అయితే పసిగట్టిన నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి లోతుగా విచారణ జరిపి అతని వెనక ఇంకా ఎవరున్నారు,
మన దేశంలో ఎక్కడెక్కడ ఇతని మూలాలు ఉన్నాయి, ఇతనితో పాటు ఎవరెవరు కొనసాగుతున్నారు, సత్సంబంధాలు ఏంటి అనే విధానంలో కూడా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఇలా ఉండగా దేశంలో పరిగణలోకి తీసుకున్నట్టయితే పహల్గాం దాడి తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కొంతవరకు తగ్గాయని భావించవచ్చు. అయితే పాకిస్తాన్ తన దుశ్చర్యలకు మరింత ఊతమిచ్చేలా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ధర్మవరంలో పట్టుబడినటువంటి నూర్ అహ్మద్ని పరిశీలిస్తే పాకిస్తాన్ దుశ్చర్యలు ఇంకా మూలాలు మరింత కదలికలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టమవుతుంది. ఆ దిశగా పోలీసులు, ఎన్ఐఏ అధికారులు కూడా ఈ రంగంలోకి దిగి పాకిస్తాన్ యొక్క మూలాలు కలిగిన వాటిని ఎక్కడికక్కడ ఏరేసేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. దాంట్లో భాగంగానే ఇవాళ ధర్మవరంలో నూర్ అహ్మద్ను గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇతని వెనకాల ఇంకా ఎవరున్నారు, ఏంటి, ఎక్కడెక్కడున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు, వీళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.